ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ శుభ సందేశం. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఇదిగో, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము నగర ఆకాశ వీధుల్లో దేవదూతల గళముల చేత ప్రకటింపబడిన ఆనాటి సుమధుర సువర్తమానము నేటికిని విశ్వమంతటిలో తన భక్తుల ద్వారా ప్రకటింపబడుతూనే ఉంది. ఇంతకీ ఏమిటా సువర్తమానం? దేవుని కుమారుడైన క్రీస్తు యేసు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి రిక్తునిగా చేసుకుని నరావతారిగా ఈ లోకంలో జన్మించి పాపులైన ప్రతి మానవుని వారి పాపముల నుండి రక్షించి నరక బాధ నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని దయచేస్తాడన్నదే ఆ శుభవర్తమానం. నేను పాపిని కాదు కదా, నాకు రక్షణ అవసరం ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. రక్షణ ఎందుకు అవసరమైంది అనగా, దేవుని చేత పవిత్రంగా సృష్టించబడిన ఆది మానవులు హవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. ఫలితంగా నరకపాత్రులయ్యారు. దేవుని ఉగ్రతకు గురి అయి దేవుని పవిత్ర సహవాసాన్ని సన్నిధిని పోగొట్టుకున్నారు. వారి ద్వారా పాపం ఈ లోకంలో ప్రవేశించింది. అనగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము అందరికీ సంప్రాప్తమైందనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం బయలుపరుస్తూ ఉంది. అంతేకాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని వివరిస్తూ ఉంది. పాపమునకు వచ్చు జీతం మరణం. ఈ మరణం నిత్య నరకానికి నడిపిస్తుంది. పాపులను రక్షించుటకు జన్మించిన రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అను ఈ సువర్తమానము శిలువలో కార్యరూపము దాల్చింది. క్రీస్తు యేసు పాపముల నిమిత్తమై శిలువలో తన పవిత్ర రక్తాన్ని చిందించి మరణించి పాతిపెట్టబడి మరణమును జయించి 3వ నాడు సమాధి నుండి మృత్యుంజయుడై తిరిగి లేచి మనకు రక్షణనిచ్చి మనందరి కొరకై తండ్రితో నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు. ఇంతటి గొప్ప రక్షకుడు జన్మించిన దినమే ఈ క్రిస్మస్. అయితే క్రీస్తుని రక్షకునిగా అంగీకరించే విధమేమనగా, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మరియు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షింపబడుతురని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఆమేన్.